హాయ్ అండి ఫ్రెండ్స్, ఈరోజు చేయబోయే రెసిపీ మునగాకు పప్పు అండి. మరి ఇండియాలో మనకైతే మునగాకు మరి ఎక్కడ చూసినా చాలా చెట్లు ఉంటాయి. చక్కగా తెచ్చి మరి కుక్ చేసుకోవచ్చు. మరి దీనిలో 300 రకాల రోగాలని నయం చేసేటువంటి మంచి ఔషధ గుణాలు ఉన్నాయి కదండి మునగాకులో. మరి చాలా చాలా మంచిది ఇది హెల్త్కి అయితే. కానీ మరి అక్కడ ఇండియాలో అయితే మరి ఎవ్వరు అంతగా యూస్ చేసుకోరు. సో ఇప్పుడు ఈ మధ్య ఇట్లా యూట్యూబ్ ద్వారా కొన్ని వీడియోస్ చూస్తూ అట్లా కొంతమంది యూస్ చేసుకుంటున్నారు. దీన్ని మార్నింగ్ మరి ఫ్రెష్గా బిఫోర్ బ్రేక్ఫాస్ట్ మరి డ్రింక్ చేసుకొని మరి జ్యూస్లా ప్రిపేర్ చేసుకొని దాన్ని డ్రింక్ చేస్తారు కొంతమంది. సో మరి ఇది యాక్చువల్గా అయితే మరి మోస్ట్లీ అట్లీస్ట్ వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా తింటే మరి మన హెల్త్కి చాలా చాలా మంచిదండి. మరి మాకైతే ఇక్కడ ఇది చూడండి, ఇంత తక్కువ అయినా కూడా మరి మేము ఇది మరి ఇండియన్ కరెన్సీలో అయితే 150 రూపాయలు అవుతుంది. ఇది కొంచెం మాకు చూసారా, చిన్న చిన్న లీవ్స్ అనమాట ఇవి. కొంచెందే మాకు ఇంత 150 రూపీస్కి వస్తుంది. మరి మనకి ఇండియాలో అయితే చక్కగా ఫ్రీగా మనం తీసుకోవచ్చు. సో మరి మునగాకంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మరి దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. దయచేసి తప్పకుండా మరి తెచ్చి మీ ఫ్యామిలీలో మెయిన్ పిల్లలకి, ఎదిగే పిల్లలకి పెట్టండి. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలో. చూడండి, అంతా కలిపితే మరి కొంచెం వచ్చింది. ఇది మరి 150 రూపాయలు మరి మాకు ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని ఒక 2 సార్లు మరి వాటర్లో బాగా వాష్ చేసి మరి ఈ లోపల పప్పు రెడీ చేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను. మరొక 2 సార్లు కడిగి పెట్టుకొని మరి ఇక్కడ వేడి నీళ్ళు తీసుకున్నానండి. వేడి నీళ్ళతో అయితే చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు, కొంచెం కారం. సో ఇప్పుడు ఇంకా దీనిలో ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా, పచ్చిమిర్చి వేసుకోవాలి. చూసారు కదండి, మరి నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి మరి మునగాకు కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చింతపండు మరి నేను దీనిలోనే వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం కడిగి దీనిలో వేసేసుకుంటున్నాను. సో చింతపండు కూడా మనకి బాగా మెత్తగా కుక్ అవుతుందండి. మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది. కొంచెం ఆయిల్ వేసుకుంటే చింతపండు తర్వాత మనం ఏ వెజిటేబుల్స్ వేసుకున్నా కూడాను పప్పు చాలా మెత్తగా కుక్ అవుతుంది. ఇదే మెయిన్ చిట్కా. చూడండి, అన్నీ వేసేసుకున్న తర్వాత సో ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మరి కుక్ చేసుకోవాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మరి దీన్ని బాగా మెత్తగా మెదుపుకొని తాలింపు వేసుకోవచ్చు. చూడండి, పప్పు అయితే మరి పప్పు అయితే మెత్తగా ఉడికింది. సో దీని ఇప్పుడు మరి మెదుపుకొని తాలింపు వేసుకుందాం. చూడండి, మరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మరి తాలింపు దినుసులు అన్నీ వేసుకొని మరి ఫ్రై అయిన తర్వాత ఆ పప్పు దీనిలో తిరిగి వేసుకోవాలండి. చూడండి, పప్పునంత సాల్ట్ వేసుకోవాలి. చూడండి, మరి తాలింపు బాగా ఫ్రై అయింది. చూడండి, తాలింపు బాగా ఫ్రై అయింది. సో ఇప్పుడు ముందుగా మరి మనం మెదుపు పెట్టుకున్నటువంటి పప్పును దీనిలో వేసుకుందాం. మరి ఆయిల్ రెడ్గా ఉంది ఏంటని మరి మీకు ఐడియా రావచ్చు. దీనిలో కొంచెము మరి ఆవకాయ నూనె వేసానండి. దానివల్ల కొంచెం రెడ్గా ఉంది. పప్పు కదా, ఆవకాయ నూనె అయితే బాగుంటుందని. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో చక్కగా. మరి ఎంతో రుచికరమైనటువంటి మరి ఎంతో హెల్తీ అయినటువంటి పప్పు మునగాకు కూర అయితే రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు ఇది వేడి వేడి రైస్లో తింటే చాలా చాలా బాగుంటుందండి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని